ఇక ఎలాగో ముగిస్తున్నాం కాబట్టి 3 మాటలు స్త్రీల గురించి చెప్పి ముగిస్తాను. మొదటిది, మేము వాక్యం చెప్తామని కొట్లాడకండి, ఆర్గ్యూ చేయకండి. లివ్ యువర్ లైఫ్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. వాక్యం చెప్పండి, అదే నువ్వు నిలబడుకొని వాక్యం చెప్పు. అవతలోడు ఎన్నన్నా మాట్లాడుకొని, ఎన్ని కామెంట్లన్నా పెట్టుకొని, ఎంతన్నా సటైరికల్గా మాట్లాడిని, డోంట్ గివ్ అప్, పట్టించుకోవద్దు. జస్ట్ నిలబడి వాక్యం చెప్పు, అదే ఆర్గ్యుమెంట్. నంబర్ 1. నంబర్ 2, నీ నాయకత్వము మాకొద్దు అని అనుకునే పురుషులు ఈ భూమి ఉన్నంత వరకు ఉంటారు. నీ నాయకత్వం, స్త్రీలకే చెప్తున్నాను ఈ మాట, నీ నాయకత్వం వద్దు అని అనుకునే పురుషులు భూమి ఉన్నంత వరకు ఉంటారు. ఎందుకంటే ఇది పురుష ఆధిక్య సమాజం. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతిరోజు నేను నీకంటే గొప్ప, నేను నీతో సమానం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అసలు ఎవరెవరితోనూ సమానం కాదు. ఎవ్రీవన్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు ఇవ్వబడిన పని, నీకు ఇచ్చిన తలాంతు 100% చెయ్యి చాలు. వంట వండితే నీకంటే బెటర్గా ఉండేవాళ్ళు ఉండొద్దు. వాక్యం చెప్తే 100%, దాన్ని ఏమంటారు, పూర్తి నిబద్ధతతో చెప్పు. ఎఫర్ట్స్ పెట్టి పూర్తి నిబద్ధతతో చెప్పు. కమిట్మెంట్, నిబద్ధత. అలా చెబితే, అలా జీవిస్తే, అలా నువ్వు చేస్తే, ఎవరైతే నీ నాయకత్వం వద్దనుకుంటున్నారో వాళ్ళే వచ్చి నీతో మాట్లాడతారు, నీ దగ్గర సలహాలు తీసుకుంటారు. 3వది గుర్తుపెట్టుకోండి. మొదటిది, యువర్ లైఫ్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. నంబర్ 2, రెండవది ఏమిటి అని అంటే, చేసే పనిని నిబద్ధతతో చేయండి. నంబర్ 3, స్టే ఇన్సైడ్ ద సిస్టమ్. మళ్ళీ చెప్పనా, స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ అండ్ ఛాలెంజ్ ద సిస్టమ్. ఎస్తేర్ చేసింది అదే, దెబోరా చేసింది అదే. స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ అంటే అర్థం ఏమిటి అని అంటే, రాజు ఒక తాకీదు తీసుకొచ్చాడు. ఆమె అర్రే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి మూతి ముడుచుకుని హార్మోనల్ ఇంబ్యాలెన్సులు చూపించి, నువ్వు దాన్ని ఏమంటారు, నేను నీతో మాట్లాడను, నీతో కటిఫ్ అని చెప్పి సిస్టమ్కు బయట వెళ్ళిపోయింది అనుకో, ఎవరికి ఏ ఫరక్ పడదు. మీరు స్త్రీలు డిసప్పాయింట్ అయిపోయి సిస్టమ్కు బయటకు వెళ్ళకండి, సిస్టమ్ లోపల ఉండండి. సిస్టమ్ లోపలుండి 3 దినాలు అయిపోయిన తర్వాత రాజు సన్నిధికి వెళ్ళండి. రాజు సన్నిధికి వెళ్ళి ఆమె మాట్లాడిన మాటలకు రాజు కంగు తిన్నాడు, అయ్యో ఇలా అవుతుందా అని. సో ఇన్సైడ్ ద సిస్టమ్, ఇన్సైడ్ ద చర్చ్, ఇన్సైడ్ ద కమ్యూనిటీ, ఇన్సైడ్ యువర్ ఓన్ పీపుల్, లోపలే ఉండి కొట్లాడండి, లోపలే ఉండి గెలిపించుకోండి. దట్ ఈస్ యువర్ కాలింగ్. ఓకే, ఇన్సైడ్ ద సిస్టమ్. 4వది ఫైనల్ మాట, ఆల్వేస్ రిమెంబర్ యువర్ రూట్స్. నీ మొదళ్ళు మర్చిపోవద్దు. ఫెమినిజం ఫ్లాప్ అవడానికి గల కారణం మొదళ్ళు మర్చిపోవటమే. స్త్రీ ఆధిక్య సమాజం కోరుకోవటం తప్పు. అది మన మొదలు కాదు, అది మన రూట్ కాదు. స్త్రీ అహంకార సమాజం మన రూట్ కాదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పుడు స్త్రీ అహంకార సమాజం మొదలైంది. అది మనల్ని చంపేస్తుంది. పురుషాహంకార సమాజం ఏ విధంగా అయితే బానిసత్వానికి దారితీస్తుందో, స్త్రీ అహంకార సమాజం కూడా బానిసత్వానికే దారితీస్తుంది. స్త్రీలైన మీరు, దేవుడు మిమ్మల్ని సున్నిత హృదయులుగాను, చాలా కేర్ అండ్ కంపాషన్ ఉన్న మనుషులుగాను చేశాడు. డోంట్ లూజ్ దట్. వాడెవడో మీసాలు తిప్పాడని, తొడలు కొట్టాడని మీరు మీ స్త్రీత్వాన్ని కోల్పోవద్దు. ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళింది తన ప్రజలను కాపాడుకోవటానికి. నీ మూలాలు నీ ప్రజల్లోనే ఉన్నాయి, నీ మూలాలు నీ కుటుంబంలోనే ఉన్నాయి. నీకిప్పుడు దేవుడు తలాంతులు ఇచ్చాడు కాబట్టి, నువ్వు నాయకురాలు అయ్యావు కాబట్టి, నీ మూలమైన నీ ఇంటిని మర్చిపోతే, నీ మూలమైన నీ ఇంట్లో ఉన్న నీ బాధ్యతలు మర్చిపోతే, నీతో పాటు నీ కుటుంబం కూడా పోతుంది.
3 ఎంకరేజ్మెంట్ మాటలు చెప్పాను. ఒక్కటి అంటే 4 పావుల్లో 1 పావు మిమ్మల్ని కొద్దిగా హెచ్చరిస్తున్నాను. వాక్యపరిచయం చేయండి, ఖండించండి, తప్పుదిద్దండి, సరిచేయండి, ప్రోత్సహించండి, అన్ని చేయండి, ఓకే. కానీ మూలాలు మరవద్దు, భర్తను మరవద్దు, పిల్లలను మరవద్దు. నీ మొదటి మినిస్ట్రీ నీ భర్త, ఊరు కాదు. నీ మొదటి మినిస్ట్రీ నీ పిల్లలు, ఊరు కాదు. నీ మొదటి మినిస్ట్రీ నీ అత్తమామలు, దేవుడు అప్పగించిన బాధ్యతలు అవి. కరెక్ట్. అది వదిలేసి నేను ఊరెక్కుతాను అనంటే రెంటికి చెడ్డ రేవుడవుతావు. హిందీలో దాన్ని ఏమంటారంటే ధోబికా కుత్తా నా ఘర్కా నా ఘాటుక. అంటే సాకలాయన కుక్క అట్లా ఇంట్లోనూ ఉండలేదంట, అట్లా రేవులోనూ ఉండలేదంట. ఇది పరిస్థితి. సో ఇది కొంచెం కాషియస్గా ఉండడం కోసం చెప్పాను. బట్ ఈ 4 గుర్తుంచుకుంటే విల్ బి ఎక్సలెంట్. అండ్ వీ నీడ్ మోర్ విమెన్ లీడర్స్. చాలామంది స్త్రీ నాయకులు కావాలి. ఒక్కరు సరిపోరు, ఒక్క కాంతికల సరిపోదు, అలాగే ఒక్క సిస్టర్ సరిపోదు, వినూత్న సరిపోదు, 100 కావాలి, 100, 1000 కావాలి. రైట్? సో రైజ్ మోర్ విమెన్ లీడర్స్. అండ్ నా డ్రీమ్ అదే. నేను చాలాసార్లు మాడుతూ ఉంటాను ఈ విషయాన్ని. We need thousands of women leaders. So rise up. This is your time. ఇది మీ సమయం. Rise up. Thank you. Thank you so much. గృహ పరిపాలన చేసే బాధ్యత ప్రభు స్త్రీకి ఇచ్చాడు కదా. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది కదా. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నట్టుగా స్త్రీ భార్య సపోర్ట్ లేకపోతే భర్త చాలా కార్యాలు చేయలేడు. మరి భర్త ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్త్రీకి? కుటుంబ విషయంలో, పిల్లల పెంపకం విషయంలో పురుషుడి పాత్ర ఎంతవరకు ఉండాలి? అంటే పురుషాధిక్య ప్రపంచంలో పెరుగుతున్న కొన్ని పద్ధతుల్లో మనందరం ఉన్నాం, మన పూర్వీకులు, మన తరాలన్నీ కూడా. సో ఇప్పుడు భర్త ఇంట్లో ఇక్కడ చీపురు తీసి అక్కడ పెట్టినా, ఇక్కడ కప్పు తీసి, అంతే ఎందుకులేండి, ఇక్కడ కాఫీ తాగిన కప్పు తీసి ఒకవేళ అక్కడ పెడితే, అయ్యయ్యో మీరు కాఫీ కప్పు పట్టుకున్నారేంటండి, మీరు అన్నారే అధికారం ఇచ్చేస్తారని. మీరు మాకు గాలి కొడుతూ ఉంటారు, మేము ఎగురుతూ ఉంటాం. అదే అంటే మీరు గాలి కొట్టడం మానేస్తే మేము కూడా మర్యాదగా ఉంటాం. అంటే సార్ భూమి కత్తుక్కొని కాదన్నా, పురుషులకు గాలి కొట్టడంతోనే స్త్రీల యొక్క జీవితం అయిపోతాయి ఏంటన్నా మరి పరిస్థితి? తప్పు. అంటే ఇక్కడ మార్పు రావాల్సింది పురుషుల్లో కాదు, స్త్రీలలో అని చెప్తున్నాను. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ గాలి కొట్టడం మానేసి కొట్టమని కాదు. ఏది కొట్టకండి, గాలి కొట్టకండి, మొగుడిని కూడా కొట్టకండి దయచేసి. ఏమ్మా, మీరు గాలి కొట్టినా కొడతారు, కొట్టకపోయినా కొడతారు. దాని బదులు మంచిగా ఉన్నారనుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. అవ్వా, పిల్లల పెంపకంలో, సంఘ పరిచర్యలో ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఆయన సేవకుడు కావచ్చు లేదా విశ్వాసి కావచ్చు, ఇంటి పరిపాలనలో భార్యకి ఎలాంటి సహకారం ఆయన అందించాలి? బికాజ్ ఒక ఈగో అనేది అడ్డొస్తూ ఉంటుంది పురుషులకి. దయచేసి ఎవరినైనా నేను ఒప్పిస్తాను, నన్ను క్షమించాలి. వెళ్తుందన్నా, పర్లేదు. నా భార్య చూస్తుంది ఇప్పుడు, దా అంటది. నా ఆన్సర్ చాలా జాగ్రత్త చెప్పాలి. అంటే మిమ్మల్ని రికార్డుల్లో పెట్టాలని కాదు, మా సహోదరులకి మార్పు రావాలి, అది ఉపయోగపడాలని. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మగవాడు అంట్లతోనే బట్టలతో వచ్చా, అంతే కదా. అంటే నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టానని చెప్పి ఇప్పుడు అది గుర్తు చేసి మరి మొన్న అంట్లు తోముతూ ఫోటో పెట్టానండి ఒకటి, దానికోసం ఈ క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ నేను చూడలేదమ్మా. నేను అప్రిషియేట్ చేశాను అన్న. అంటే ఆయన ఇంట్లో అంట్లు తోముతూ ఫేస్బుక్ లో ఫోటో పెట్టాడు, నేను అప్రిషియేట్ చేశా. ఎందుకంటే మంచి పని అది. అది యాక్చువల్గా మీకు ఒక మాట గుర్చేయమంటారా? ఇక్కడ 80% మంది అదే చేస్తారు, ఫేస్బుక్ లో పెట్టరు, చెప్పరంతే. అంతే. మాకు తెలియని ఒక ఈగో ఉంటుంది లోపల. మేము ఎలా చెప్తాం అది? ముఖ్యంగా అమ్మ ఉంటే అస్సలు చేయము. అమ్మ ఉంటే, ఎందుకంటే అమ్మ ముందు మనం చేసామనుకోండి, ఆ తర్వాత ఆమెకుంటుంది, అది మన భయం. తల బాదుకుని ఏడ్చేస్తారు, అమ్మ నా కొడుకుని ఎలా చేసేసిందని. మా అమ్మ ఏడ్చింది అంటే ఇప్పుడు కాదులేండి, మొన్న కాదు, ఫస్ట్లో
అప్పుడు నేను అడిగాను, కాదమ్మా నీకు జ్వరం వస్తే నేను మరి నేను 10th ఉన్నప్పుడు 12th ఉన్నప్పుడు కూడా చేశాను అంటే అది వేర్రా ఇది వేర్రా అంది. అవునా? అంటే ఆడవాళ్ళే శత్రువులు. వ్యవస్థ తయారు చేసిందన్న, అది వ్యవస్థ తయారు చేసింది. వ్యవస్థలో మనం భాగం, మగవాళ్ళు కూడా అందులో భాగం కాదు. సో మార్పు మీలోనూ రావాలి, మాలోనూ రావాలి. అంతే. మాలో రావాల్సిన మార్పు ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఏ పని చేసినా తినను త్రాగినను ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా, అంటే ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్, ఆరాధన లాగా చేయాలి. మన పని దేవుడు చూసినప్పుడు ముచ్చటేయాలి ఆయనకి. దట్ ఈస్ హౌ వీ షుడ్ లివ్. మా ఇంట్లో మేము 14 మంది పిల్లలు పెంచాం. నాకు 14 మంది పిల్లలు, 2 నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు. ఆ టోటల్గా అందరూ ఇంట్లోనే పెరిగారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు. వాళ్ళను మేము రోల్స్ పంచుకున్నాం. నా భార్య నేను ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం. ఏంటంటే, నేను డిసిప్లిన్ చేయలేను, అది నా క్యారెక్టర్ కాదు, నా నేచర్ కాదు. డిసిప్లినింగ్ అనేది నా చేత కాదు, అది ఆమె చేస్తుంది. బెత్తం పట్టుకోవాలన్నా, వాళ్ళని ఇరగదీసేయాలన్నా ఆమె. నేను వాళ్ళకు బిస్కెట్ కొనిచ్చటమో చాక్లెట్ కొనిచ్చటమో ఇలాంటివి నా పని. ఇది ముందే మాట్లాడుకున్నాం. చదువు చెప్పాలి, ఆమె చెప్తుంది. చదువు అంటే టైమింగ్ పెట్టి కూర్చొని చదవండి మీరు అని చెప్పేది ఆమె. చెడగొట్టే పని నాది. రైట్. అంటే నేను వారానికి 1-2 సార్లు ఇంటికి సాయంత్రం పూట వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అందరూ వస్తారు, డాడీ అని దగ్గరకు వస్తారు. నేను డిసిప్లిన్ చేసి ఆమె డిసిప్లిన్ చేస్తే పిల్లలు ఏమవుతారు? రెబెలియస్ అయిపోతారు. సో మేము పంచుకున్నాం ముందే, మా రోల్స్ మేము పంచుకున్నాం, కూర్చుని మాట్లాడుకున్నాం. ఇది నువ్వు చేయి, ఇది నేను చేస్తా, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నీ స్ట్రెంగ్త్. కుటుంబం కరెక్ట్గా సాగాలి అని అంటే బలాబలాలు తెలియాలి. స్త్రీ బలం ఏంటో తెలియాలి, పురుషుని బలం ఏంటో తెలియాలి. అందరి స్త్రీల బలం ఒకటే ఉండదు, అందరి పురుషుల బలం ఒకటే ఉండదు. కొందరు పురుషులు సున్నిత మనస్కులు, వాళ్ళకి ఆ పనులే ఇవ్వండి. లేదు నువ్వు పురుషునివి కాబట్టి నువ్వు బలంగా ఉండాలి, నువ్వు గట్టిగా చేయలేడు ఆయనకి ఇవ్వద్దు అది. ఆయన సున్నిత మనస్కుడుగానే ఉండనివ్వండి. కొందరు స్త్రీలు దాన్ని ఏమంటారు, ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా స్ట్రాంగ్. అలాంటి వారికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వారు చేయాలి. ఇంటికి సంబంధించిన ఆర్థిక లేకపోతే డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి అనేది వారికి ఇవ్వండి. అందరూ అలా చేయలేరు. నా భార్యకు ₹1,00,000 ఇస్తే రెండో నిమిషంలో ₹1 కూడా ఉండదు. అది ఆమె స్ట్రెంగ్త్ ఆమెది. అంటే అంతే అట్లా ఇదిగో అని ఇచ్చేస్తుంది. నా స్ట్రెంగ్త్ ఏంటంటే, నేను పిచ్చినారుణ్ణి, నేను దాచిపెడతాను, అంటే ప్లానింగ్ చేస్తాను. ఎందుకు అని అంటే నాకు తలకాయలో 100 ఉన్నా కానీ అన్నిటికీ బడ్జెటింగ్ వేస్తాను. బడ్జెటింగ్ వేసి ముందే పెట్టుకుని అది దానికే వాడతాను. నా భార్య అలా కాదు. ఇది కూరగాయల కంటే ఆ కూరగాయల గ్యాస్కి కూడా ఇస్తుంది, అదే కూరగాయల డబ్బు పెట్రోల్కు ఇస్తుంది. నేను అలా కాదు, ఇది కూరగాయల కంటే కూరగాయలకే వాడతాను. ఇది నా స్ట్రెంగ్త్. నా భార్య నాకేం చెప్తుంది అంటే, నువ్వు ఇదే చెయ్యి, నేను అది చేయను, నేను దాంట్లో కాలు పెట్టను, దాంట్లో ఏలు పెట్టను. సో డిస్ట్రిబ్యూటింగ్ వర్క్స్ మీరు అన్నారు కదా, ఎలా సపోర్ట్ చేయాలి? పిల్లల పెంపకం, ఆర్థికంగా మిమ్మల్ని కాచుకోవటం, అలాగే సామాజికంగా మీకున్న గౌరవాన్ని నిలబెట్టడం, ఇవన్నీ కూడా వేరు పద్ధతుల్లో స్త్రీ పురుషులు పంచుకొని చేయాల్సిన పనులు. సంఘంలో అయినా అంతే, బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి. కుటుంబంలో అయినా అంతే, బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి. స్త్రీలు మీరే పాట పాడాలి అని చెప్పి వాళ్ళకు పాట పాడడం రాకపోయినా వాళ్ళని నిలబెడితే కోయరు అట్టర్ ఫ్లాప్ అవుద్ది. లేదు నువ్వు పురుషునివి, నువ్వే వాక్యం చెప్పాలి అని వాడికి బొట్టుపిల్ల రాకపోయినా కానీ అని నిలబెడితే అట్టర్ ఫ్లాప్ అవుతాం. అలా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీయులకు రాసిన పత్రిక 11-12 అధ్యాయాల ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా, అది ఆయన ఇష్టం, ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరికి ఏ తలాంతి ఇస్తాడు, కుటుంబంలో అయినా సంఘంలో అయినా పంచి ఇస్తాడు. సో ఆ తలాంతులను మనం ఐడెంటిఫై చేయాలి,
వాటి ప్రకారంగా సపోర్ట్ చేసుకోవాలి. రైట్. ఇక మెయిన్ పాయింట్ ఒక క్వశ్చన్ అన్న, స్త్రీల వస్త్రధారణ ఇలానే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ క్రిస్టియన్ సొసైటీలో ఉన్నాయి. అంటే యాక్చువల్లీ సమాజంలో యూనివర్సల్గా మాట్లాడుకునే కొన్ని అంశాలు ఉంటాయి. ఆ పాయింట్లు ఏంటంటే ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి, ఆడపిల్లలు ఒద్దిగ్గా ఉండాలి, ఆడపిల్లలు కొంచెం నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. ఇవి చిన్నప్పటి నుంచి ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అయితే ఆ విషయాలు ఎక్కువ చెప్తూ వస్తుంటారు. అంటే వాళ్ళు చెప్పడానికి ఒక బెస్ట్ రీజన్ కూడా ఉంది. అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ కల్చర్ ఉంటే, అది కొంచెం ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటే కనుక బయట రేప్స్ అవి జరుగుతున్నాయి, బాగాలేదు పద్ధతులు. సో ఇవి కూడా 1% కారణం అన్నట్టు చూపిస్తున్నారు కనుక మీరు అలా ఉండొద్దని చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్టియన్ సొసైటీలో డ్రెస్ కోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు చాలామంది డ్రెస్ గురించి అంటే ఇంకా చిన్నదాన్ని పెద్దదాన్ని అని కాకుండా ప్రతి ఒక్కరిని తక్కువ చేయటం, ఇలా లేకపోతే మీరు పాపులు అన్నట్టు చిత్రీకరించడం. ఒకవేళ ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏమైనా ఒకవేళ మోడర్న్గా తయారైతే, మోడర్న్ అంటే ఐ మీన్ మరి వల్గర్ అని కాదు, వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేయకుండా కొంచెం ఏదైనా జీన్ ప్యాంట్ కానీ, అదేంటంటారు పైన వేసుకుంటారు జీన్ ప్యాంట్ పైన టాప్, పంజాబీ టాప్లా ఉంటుంది కదా, సల్వార్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే ఇది తప్పు, ఇది ఇలా ఉండకూడదు అన్నట్టు వ్యవహరించడం కానీ ఇలాంటివి ఉన్నాయి. దాని మీద మనం ఏం చెప్పాలనేది మీ అభిప్రాయం ఏంటి? క్వశ్చన్ అడుగుతున్నారు. అకార్డింగ్ టు ద బైబిల్ మీరు కూడా చెప్పండి. సో మొత్తానికి విజయప్రసాద్ రెడ్డి గారు నన్ను డిసైడ్ అయిపోయాడు, రాళ్ళు ఇచ్చాలి ఇడి మీద అని. నా మీద పడ్డ రాళ్ళతో పోల్చుకుంటే మీ మీద పడ్డ రాళ్ళు. నేనేదో 2 మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇవన్నీ పెట్టాడు నాకు ఈయన. సరే, నో ప్రాబ్లం బ్రదర్. సో ప్రభువు కప్పింది కప్పుకోవాలి. ప్రభువు కప్పని చోట మనకు స్వతంత్రం ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభువు మనలను